ఇది కన్ఫర్మ్. మధు ఇదదే. అంటే ఏంటి? అంటే మళ్ళీ మీ మళ్ళీ నెల తప్పింది. అబద్ధం. నేను రూపవతిని, గుణవతిని, శీలవతిని, గర్భవతి కూడాను. అంటే అంటే ఏంటి? మా బావగారులతో గాని మా ఆయన చేతితో గాని అవ్వలేదు కదా? ఆ ముసలి మన్మధరావుతో గాని రాంగ్ కనెక్షన్ ఉందన్నమాట. లేదు. సత్సంప్రదాయమైన కుటుంబంలో పుట్టి సాక్షాత్తు సరస్వతీదేవి లాంటి అనసూయమ్మ గారి పెంపకంలో పెరిగిన నేను ఈ మళ్ళీ తప్పు చేయలేదు. సూర్య చంద్రులారా, వాళ్ళెవరు? కొత్త బాయ్ ఫ్రెండ్సా? అరే ఛే! ఏయ్, అది దేవుళ్ళు. అష్ట దిక్పాలకులారా, పంచభూతాల్లారా, ఈ మల్లేశ్వరి శీలవతి అనటానికి మీరే సాక్షులు. రండి, కిందకి రండి. ఈ అమాయకురాలి శీల పరీక్షకి మీరే సాక్ష్యం చెప్పండి. కమాన్, రండి. నా నిర్దోషత్వాన్ని నిరూపించండి. కడితే గుడ్డేం కాదు, చెయ్యాల్సిన పెదో పనులన్నీ చేసి దొరికిపోయానని డ్రామాలాడుతున్నావు కదా. చెప్పవే, ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది భాగవతం? చెప్పు, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు? చెప్పు. ఆప్షన్ ఏ బద్రి. బద్రి కాదులే, వేస్ట్ క్యాండిడేట్. ఆప్షన్ బి రంగా. ఆడి కదా సీన్ లేదులే, నా తుండుకుంటా. సి చేతు. ఇది ఆలోచించాల్సిన విషయమే కానీ కానీ మన ముందు బలాదూర్లే, వేస్ట్. డి మన్మధరావు. అవును, నేనే మన్మధరావునే. నేనే వస్తా ఉన్నాను. అయ్యో, ఎక్స్క్యూజ్ మీ, చెయ్యు యువర్ రైట్. ఆప్షన్ డి మన్మధరావు, నేనే. నువ్వా? నువ్వు అందరి ముందు నిందలు పడ్డ ఇష్టం లేక ఆ నింద నా మీద వేసుకుంటా ఉండా. నువ్వేం బాధపడుకో. నేను నిలతప్పడం వింటారు, నిలతక్కువ వెదవా. ఇగో, నువ్వేం బాధపడమాక. పెళ్లి కాని కన్ని పిల్ల తన తల్లిని చెప్పుకునే దానికి ఇట్టాగే బాధపడుద్ది, అది సహజమో. ఇదిగో, నీకు నీ బిడ్డకి నేను అండగా ఉంటావు కదా, నువ్వు ధైర్యంగా ఉంటున్నా. తుండుకుంటా. ఇదిగో విశేష బహుమతి, యూనో వన్ థింగ్, మళ్ళీ గడుపులో పుట్టబోయే బిడ్డకి తండ్రిని నేనే అని ఒక్కడిస్తా ఉండా. నేనే మీకు అందరికి చెప్తా ఉండా. నేనే. చింపంజి మహమ్మడా, పెళ్లి కాని పిల్ల తల్లవడమేమిట్రా? మరి పెళ్లి కాకపోతే వాంతులు ఎందుకు అయ్యండి? ఎందుకయ్యాయో డాక్టర్ని పిలిపిస్తే ఆ డాక్టరే చెప్తుంది. వెంటనే ఫోన్ చేసి డాక్టర్ని రమ్మని చెప్తాను. నో దేవుడా, పగదానికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు. ఏందమ్మా ఇది? అయ్యో, తప్పకుండా. మీరు తప్పుకోండి. నెల తప్పిందని వదిలేసి అందరూ నన్ను తప్పుకోమంటారు. నా తుండుగుడ్డ. ఏమైతే ఏమే, డాక్టర్ వచ్చే త్వరగా కన్ఫర్మ్ చేస్తే బాగుండు. గ్యారంటీగా జూనియర్ మన్మధరావు పుట్టబోతా ఉన్నాడు అంటే బీ ప్రిపేర్డ్ టు కిస్ హిమ్, ఓకే? దేవుడా, ఏమిటి అన్యాయం? కన్యనైన నేను తల్లి నవ్వడమేంటి? నేనేం పాపం చేశానని అరే పరపురుషుండి కన్నెత్తి కూడా చూడని నేను గర్భం దాల్చడమేంటి? ఏమిటి నాకు ఈ కర్మ? ఆంటీ, ఏమిటాంటీ ఇది? ఇంత నింద పడిన తర్వాత నేను బతకూడదు ఆంటీ. దేవుడా, నన్ను తీసుకెళ్ళిపో. ఏంట్రా ఇది? నిజంగానే ఆడదానమైనట్టు, నిజంగానే తల్లి అయిపోయినట్టు ఏమిట్రా ఏడుపు? కొంపదీసి నువ్వు నిజంగానే? అవును రమ్మనే. నా ఉద్దేశం, నువ్వు నిజంగానే మళ్ళీ అయిపోయినట్టు ఫీల్ అయిపోతున్నావేమిట్రా? అవునమ్మా, నాకు తెలియకుండానే నేను మళ్ళీ క్యారెక్టర్లో తగ్గ ఇన్వాల్వ్ అయిపోయాను. నేనంటే సరే ఏదో ఫీల్ అయ్యాను, నువ్వు కూడా అంత ఫీల్ అయ్యావేంటమ్మా? నేనా? మరి నువ్వు ఫీల్ అవ్వకపోతే ఇప్పుడు డాక్టర్ ఎందుకు పిలిపిస్తున్నట్టు? అవునన్నా, అయ్యో వాళ్ళంతా నిన్ను అనుమానిస్తుంటే నేను తల్లిగా తట్టుకోలేకపోయాను రా.
అందుకే తొందరపడ్డాను. అయినా డాక్టర్ వచ్చి మాత్రం ఏం చేస్తుంది? ప్రెగ్నెన్సీ లేదని చెప్పేస్తుంది. దాంతో పాటుగా నేను ఆడదాన్ని కాదని కూడా చెప్తుందమ్మా. అవును కదూ, ఆ విషయం మర్చిపోయాను నాన్న. అమ్మా ఇప్పుడు ఎలాగమ్మా? సర్లే సర్లే, నువ్వేం టెన్షన్ పడకు. ఆ డాక్టర్ని నేను మేనేజ్ చేస్తాను. ఏంటి ఏంటి మీటింగ్ పెట్టారు ఇక్కడ? డాక్టర్ గారు వచ్చేసారు. డాక్టరా? అవును డాక్టర్ గారు రండి. రండి. నమస్తే అనసూయ గారు. నమస్తే నమస్తే. ఏంటి అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారు? అది నేనే చెప్తానండి. ఈమె పేరు మల్లి. ఈమెకి ఇంకా పెళ్లి కాలేదండి. సారీ, నేను పెళ్లిళ్ళు చేయను. హలో, నేను చెప్పింది పెళ్లి చేస్తారని కాదండి. మరి ఆమె పెళ్లి కాకుండానే తల్లయింది. తల్లయ్యాక పెళ్లి చేయండి. ఏ ఊరమ్మనిది? ఒకసారి దాన్ని పరీక్షించి అది నిజంగా తల్లి అయిందో లేదో చెప్పు చాలు. ఓస్ అంతేనా? మీరంతా ఒకసారి బయటికి వెళ్ళండి, ఒక్క నిమిషంలో చెప్పేస్తాను. పదండి పదండి. మీరు పదండి అత్తయ్య గారు. డాక్టర్ గారు చెక్ చేయండి. అలాగే. ఇలా పడుకోమా. అంటే ఇప్పుడు నాకు నిద్ర రావట్లేదు డాక్టర్. నేను పడుకోమన్నది నిద్రపోవడానికి కాదమ్మా. మరి చెప్తాను కదా, పడుకో. అది కాదు, నేను అరే, చెప్పేది పడుకో. విను. అయ్యో, ఆ డాక్టర్ని మేనేజ్ చేసే లోపే నన్ను బయటకు పంపించేశారు. ఇప్పుడు ఏం కొంపలంటుకుంటాయో ఏమో. అత్తయ్య గారు, కాసేపట్లో లోపలుంది మల్లీశ్వరి కాదు చేతు అని బయట పడిపోతుందండి. రాజశేఖర్ గారితో కొట్టించుకోవడానికి రెడీగా ఉండండి. వామ్మో, ఈవిడ చెక్ చేసేదాకా వదిలట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? సరిగ్గా పడుకో. డాక్టర్ ఏంటి అలా అరిచింది? కొంపదీసి నిజం తెలిసిపోయిందా? అయ్యయ్యో, అమ్మా మళ్ళీ! అమ్మా, అయ్యయ్యో, మళ్ళీ ఏమైందమ్మా? డాక్టర్, ఏమి డాక్టర్ అలా వచ్చారు? దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఇంతకే తెల్లయిందా? తల్ల అది తల్లెలా అవుతుంది? భవిష్యత్తులో కూడా కాదు. ఎందుకు కాదు? ఆమె ఆడది కాదా? కాదు. కాదా? కాదా? అవును. అవునా కాదా? అవునంటే అవును, కాదంటే కాదు. ఏయ్, ఏయ్, ఏంటి ఆ మాటలు? పిచ్చిగా నెక్కిందా? నాకు పిచ్చి. అవును, నాకు పిచ్చి. నాకు పిచ్చే. నాకు పిచ్చెక్కుతుంది కదా. నేను పిచ్చిదాన్నే కదా. అవును, నేను పిచ్చిదాన్నా మంచిదాన్నా? అర్థమైంది. డాక్టర్ కి మైండ్ పోయింది. డాక్టర్ గారు ఇక మీరు వెళ్ళండి. ఎక్కడికి? మీ ఇంటికి. మా ఇల్లు పాకిస్తాన్లో ఉంది. సైకిల్ ఇస్తే తొక్కుకుంటూ వెళ్ళిపోతాను. అలాగా? ఇదిగో సైకిల్. తీసుకోండి. వెళ్ళండి వెళ్ళండి. జాగ్రత్త. సరే, బాయ్. బాయ్. గండం గట్టెక్కింది. చూశారు కదా, డాక్టర్ మా మల్లికి ప్రెగ్నెన్సీ లేదు అని చెప్పింది.
ఇప్పటికైనా నమ్ముతారా మళ్ళీ నిప్పు అని? నిప్పో ఉప్పో త్వరగా దానికి పెళ్లి చేసేస్తే మాకి టెన్షన్ లేకుండా ఉంటుంది పదా సరే సరే వెళ్ళండి. ఏదో జరిగింది, లేదంటే ఆ డాక్టర్ ఇలా అయిపోయేది కాదు. ఏయ్, ఏంటి మీ ఇద్దరికి స్పెషల్ గా చెప్పాలా? ఆ చిన్న వాంతికి పెద్ద గొడవ చేశారు. మా మల్లి మీద లేనిపోని నిందలన్నీ వేశారు. దాని నిజాయితీ చూశారు కదా. ఇకనైనా మేమేంటో అర్థం చేసుకుంటే చాలు. వెళ్ళండి, వెళ్ళండి. బాగా అర్థం చేసుకుంటానులేండి. పుట్టింది నాకు అన్ని డబ్బుల కోసమే. అవునరా, ఆ డాక్టర్కి ఏం చెప్పావు నాన్న? డాక్టర్ గారు నన్ను క్షమించండి డాక్టర్ గారు, నేను ఆడదాన్ని కాదు, మగాణ్ణి. డాక్టర్ గారు ప్లీజ్ ప్లీజ్ నన్ను ఎలాగైనా కాపాడండి, ప్లీజ్ 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 నన్ను కాపాడండి, ప్లీజ్ అండి. మీకు దండపడతండి, నన్ను కాపాడండి, ప్లీజ్ 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 నన్ను కాపాడండి. దాంతో ఆవిడ అలా షాక్ అయిపోయింది. ఓ అదే విషయము. మంచి పని చేసావు నాన్న. అవును, అదెవరికి చెప్పదు కదా. చెప్పాలంటే మళ్ళీ ఆవిడ నార్మల్ అవ్వాలి కదా, ఎప్పటికవుతుందో అప్పుడు చూసుకుందాంలేమ్మా. సర్లే పద. సరే సరే, అయ్యో నువ్వు కూర్చోరా, వాళ్ళు వస్తారేమో. ఈ పెట్టే లాభం ఆ? నీ వల్ల. హలో, నమస్తే మేడం, మేం బ్యాంక్ ఆఫ్ బక్రా నుంచి మాట్లాడుతున్నాం. బ్యాంక్ ఆఫ్ బక్రానా? బక్రా కాదు మేడం, బక్రా బక్రా. ఓ అదా, చెప్పండి చెప్పండి. మిస్టర్ చైతన్య ఉన్నారా? ఎందుకు? 2 years బ్యాక్ ఆయన బిజినెస్ డెవలప్మెంట్ కోసమని 25 లక్షల లోన్ తీసుకున్నారు. అది ఇంట్రెస్ట్తో సహా 40 లక్షలైంది. అయ్యో, 40 లక్షలే? అవును మేడం, 6 నెలల నుంచి ఇన్స్టాల్మెంట్ కట్టడం లేదు, అమౌంట్ క్లియర్ చేయటం లేదు, ఆఖరికి నోటీసులు ఇచ్చినా రెస్పాన్స్ అవడం లేదు. అందుకే ఈరోజు డైరెక్ట్గా కలిసి లాస్ట్ వార్నింగ్ ఇచ్చేసి స్పందించలేదనుకోండి ఆస్తులను జప్తు చేయాలనుకుంటున్నాం. చెప్తా, ఏది మళ్ళీ చెప్పండి. చైతన్య ఇన్స్టాల్మెంట్ కట్టాడంటే సరే, లేదంటే ఆయన షూరిటీగా పెట్టిన ఆస్తులన్నీ ఆక్షన్ పెట్టి అమ్మేసి మేం లోన్ రికవరీ చేసుకుంటాం. వెరీ గుడ్, వెంటనే రండి. ఆయన ఇంట్లో ఉన్నారా మేడం? లేకపోయినా ఉంచే బాధ్యత నాది, మీరు వెంటనే రండి. ఆహా, జప్తు చేస్తామంటే అందరూ ఉన్నా లేరని చెప్తారు, మీరెవరో గాని బాధ్యతగా ఉంచుతామని చెప్తున్నారు. ఆయన భార్యని. ఆ? భార్య? ఇంత సిన్సియర్ భార్యలు కూడా ఉంటారా? ఎంత సిన్సియరో వచ్చాక చూస్తారు, రండి. థ్యాంక్ యూ మేడం, ఇప్పుడే బయలుదేరుతున్నాం. హా, చేతు, నీ బండారం బయటపడుతుంది ఈరోజు. పదండి. చైతన్య గారు, చైతన్య గారు. ఆగండి. అత్తయ్య గారు, అత్తయ్య గారు, మీ అబ్బాయి గారి కోసం ఎవరో వచ్చారండి, తొందరగా రండి. ఎవరు? నమస్తే మేడం, మేం బ్యాంక్ ఆఫ్ బక్రా నుంచి వచ్చాం. వీళ్ళ లోన్ డబ్బుల కోసం వచ్చుంటారు. ఇక్కడ బకరాలు ఎవరు లేరు, వెళ్ళండి. అయ్యో, వాళ్ళు ఏం చెప్తారో వినండి అత్తయ్య గారు. సరే సరే చెప్పండి. మీ అబ్బాయి చైతన్య మా బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాడు. లోను బ్యాంకులో కాకపోతే పెట్రోల్ బంకుల నుంచి తీసుకుంటారా? అది చెప్పడానికి ఇంటి దాకా రావడం ఎందుకు? ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. మేం చెప్పేది పూర్తిగా వినండి మేడం. నిన్ను సగంలో ఎవడాగమన్నాడు? నువ్వు పూర్తిగా చెప్తే నేను పూర్తిగా వింటాను, సరేనా? మా బక్రా బ్యాంకులో మీ ఆస్తులను షూరిటీ పెట్టి 25 లక్షల లోన్ తీసుకున్నాడు. ఆహా, వెరీ గుడ్. అవి వడ్డీతో కలిపి 40 లక్షలైంది. వెరీ బ్యాడ్. వడ్డీ ఎంత? 180 పైసలండి. అమ్మో అమ్మో అమ్మో, 80 పైసలే? ఏంటండి ఈ దారుణం? 180 పైసలంటే మేమంతా ఎలా కడతాం అనుకున్నారు? వడ్డీతో మా రక్తం మొత్తం
రక్తం తాగాలనుకుంటున్నారా? మీరు లోన్లు ఇస్తున్నారా? వడ్డీ వ్యాపారం చేస్తున్నారా? నాకు ఈ వడ్డీలంటే పరమ ఎలర్జీ. ఈ దేశంలో వడ్డీలకి ఇచ్చే వాళ్ళు నశించిపోవాలి. అబ్బా మీరు కాసేపు ఆగండి అత్తయ్య గారు. వాళ్ళ బాధ చెప్పుకొని ఇవ్వకుండా మీరు మొదలు పెడితే ఎలా చెప్పండి? మీరు చెప్పండి సార్. లోన్ కట్టమని నోటీస్ కూడా పంపించాం, అయినా సమాధానం లేదు. అందుకనే మా బ్యాంక్ రూల్ ప్రకారం అప్పు వసూలు చేసుకుందామని వచ్చాం. ఏంటేంటేంటేంటి? ఈ అప్పుల అనసూయ దగ్గరే అప్పు వసూలు చేస్తారా? హ, ఎంత ధైర్యం మీకు? లోన్ తీసుకున్నప్పుడు కట్టాలి కదండి, అడిగితే దౌర్జన్యం చేస్తారేంటి? ఆహా, సరే. మీ దగ్గర అప్పు ఎవరు తీసుకున్నారు? చైతన్య గారు. ఆ? అయితే వెళ్ళి వాడిని అడగండి, నాకెలాంటి సంబంధము లేదు. అలా అయితే చైతన్య ఎక్కడున్నాడు చెప్పండి. చైతు ఇక్కడ లేడండి, సింగపూర్ వెళ్ళాడు. ఓ 1 month దాకా రాడు. సింగపూరా? నెల రోజుల వరకు రాడా? హ, అవసరమైతే 6 నెలలు కూడా రాడు. ఏం చేస్తారు? ఏం చేస్తాం, వెళ్ళిపోతాం. ఆ, వెళ్దామా? చైతు వచ్చాక బ్యాంక్ వచ్చి కలవమని చెప్తానులేండి. అక్కర్లేదులేండి, ఆ, రేపు మేమే వస్తాం. ఎందుకు? ఇల్లు జప్తు చేయడానికి. జప్తు చేస్తారా? లోన్ తీసుకుని ఎగ్గొడితే షూరిటీ పెట్టిన ఈ ఇంటి ద్వారానే రికవరీ చేసుకుంటాం. అయ్యో అయ్యో, అంత పని చేయకండి. పొద్దున్నే మా వాడిని మీ బ్యాంకుకు పంపిస్తాను. అదేంటి సింగపూర్ వెళ్ళాడన్నారు, 6 నెలల దాకా రారు అన్నారు, ఇప్పుడేమో రేపు పొద్దునే పంపిస్తాను అంటున్నారు. మీరు ఎలాగంటే అలాగే అని చెప్తున్నారు. ఆ, అంటే ఈ జప్తు సంగతి తెలియక అలా అన్నానన్నమాట. ఇప్పుడు మా నిర్ణయాన్ని మార్చుకున్నాము. వెంటనే చేతును పిలిపిస్తాను. సారీ మేడం, మేం రేపటి వరకు ఆగాలంటే చైతన్య వచ్చి ఈ రిక్వెస్ట్ లెటర్ మీద సంతకం పెట్టాలి. అప్పుడే ఆగటానికి ఛాన్స్ ఉంటుంది, లేదంటే రేపు జప్తు తప్పదు. అయ్యో, అనవసరంగా నోరు జారాను కదరా. ఇప్పుడు ఏం చెయ్యాలి? నాకు అది అర్థం కావట్లేదమ్మా. ఈ ఇల్లు కాపాడుకోవడానికి నువ్వే చేతు అని చెప్పడం తప్ప వేరే దారి కనపడలేదు నాన్న. అమ్మా, ఆ, వద్దమ్మా. అయ్యో ప్లీజ్ నాన్న, ఇల్లు పోతే ఆ రాజశేఖర్ మనల్ని చంపేస్తాడు. దానికన్నా నువ్వు చేతు అని చెప్పడమే మంచిది. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు నాన్న, నీ విషయం బయట పెట్టేస్తున్నాను. ప్లీజ్ అమ్మా, వద్దమ్మా. మా అమ్మ ప్లీజ్ అమ్మా. అయ్యో లేదు నాన్న, చెప్పేస్తాను. సంతకం పెట్టిస్తారా వెళ్ళిపోమంటారా? ఆ, అయ్యో నాన్న, ఇంకా టైం లేదు నాన్న, త్వరగా చెప్పండి మేడం, వెళ్ళిపోమంటారా? చూస్తే అర్థం కావట్లేదా అండి? చేతు లేడు, రాడు, చెప్తూ తప్పదు. వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఓకే మేడం, మీ ఇష్టం. పదండి. ఆగండి, చేతు ఇక్కడే ఉన్నాడు. ఎక్కడ ఎక్కడున్నారు అత్తయ్య గారు? ఇక్కడ బయటున్నాడు, చైతు బయటున్నాడు. బాబా ఒక్క నిమిషం. ఆ, అదేంటి నాకు తెలియకుండా చేతు బయట అన్నాడు? ఉంటాడు, చెప్తున్నాను కదా, ఉంటాడు. చూడు, చూడు. ఓహో, గదిలోకి వెళ్ళి చేతుల మానేచ్చేద్దాం అనుకుంటున్నారా? మేనేజర్ గారు, చేతు ఆ గదిలో ఉన్నాడు చూడండి. కొంపదీసి చూసేసిందా? అత్తయ్య గారు, నా కళ్ళరు చూశాను. ఏ మాత్రం ఆలస్యం చేసినా పారిపోతాడు. ముందు వెళ్ళి పట్టుకోండి. పదండి, పదండి. పదండి. ఏయ్ మధు, నా మాట విను. మిస్టర్ చైతన్య, మర్యాదగా తలుపు తీ. మిస్టర్ చైతన్య, తలుపు తీయండి. మీకే చెప్పేది, తలుపు తీయండి. ఏం లోపల నుండి దీనికి ఎలా తెలిసింది? దీని కళ్ళలో కారం కొట్ట. ఇంతకీ నా డ్రెస్ ఎక్కడుంది? ఇక్కడే పెట్టాగా. డ్రెస్ లేదు, ఇప్పుడు ఎలాగా? ఈ రోజు చేతుగా ఎలా మారతారో నేను చూస్తాను. ఏమండి, తలుపు తీయండి. మిస్టర్ చైతన్య,
ఒక్క చొక్కా ప్యాంటు కనిపించిన చాలాగా మేనేజ్ చేసేయచ్చు. ఎక్కడ చచ్చా నా బట్టలు? అయ్యో, మిస్టర్ చైతన్య తలుపు తీయండి. ఏమండి తలుపు తీయండి. అబ్బా చేతు, తలుపు తీస్తావా లేకపోతే పగలగొట్టమంటావా? లాభం లేదండి, పగలు కొట్టేయండి. అయ్యో, ఇటు రావే. నన్ను కొట్టారేంటి మేడం? అబ్బా, మీరేగా పగలు కొట్టమన్నారు. ఆయన కొట్టమన్నది తలుపుని తిక్క మొహందానా. లతక్క ఆ, ఇంకా లాభం లేదక్క. నువ్వు రంగంలోకి దిగాల్సిందే. సరే. అయ్యో ఇలా దొరికిపోయావేమిటి భగవంతుడా, ఎలాగైనా నువ్వే కాపాడాలి. తప్పకుండా అత్తయ్య గారు. 1 వద్దే, నా మాట వినవే, నా మాట వినవే.